ఆర్టీసీ స్టాఫ్ జోనల్ ట్రైనింగ్ కాలేజ్ గన్నవరం వారు డిసెంబర్ 12, 2012న విజయవాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఆర్టీసీ విజిలెన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ వినాయక్ గారు ప్రారంభించారు. శిక్షణ పొందుతూ రక్తదానానికి ముందుకు వచ్చిన డ్రైవర్లని, కండక్టర్లని ఆయన అభినందించారు. అంతేకాకుండా రెడ్ క్రాస్ తలసీమియా చిన్నారులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తాను కూడా తమ ట్రైనీ కానిస్టేబుల్స్ తో ఒక రక్తదాన శిబిరాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. రక్తదాన శిబిరంలో ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీమతి వరలక్ష్మి గారు, మేనేజర్ శ్రీ రామచంద్రరావు గారు, ఇన్స్ట్రక్టర్ శ్రీ శివకోటేశ్వరరావు గారు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ విజయవాడ బ్లడ్ బ్యాంక్ తరఫున అడిగినదే తడవుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీమతి వరలక్ష్మి గారికి, వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతమంది ఉత్సాహంగా వస్తున్నారు. ఇంత ముందు కూడా చేసాం మేము. అక్టోబర్ 20th నాడు ఇక్కడ, మళ్ళీ ఈరోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాము. యాక్చువల్గా రక్తదానం అనేది అన్ని దానాల్లో కల్లా గొప్పది. ఇది అన్నదానం కంటే కూడా గొప్పది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా కూడా 58 రోజులు జీవించి ఉండటం మనకి పొట్టి శ్రీరాములు గారి జీవితమే తార్కాణం. కానీ ఏదైనా కారణం చేత ఒక వ్యక్తి, అంటే యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే సర్జరీ కావచ్చు, దానివల్ల రక్తాన్ని కోల్పోతే ఆ రక్తాన్ని వెంటనే, అంటే నిమిషాల్లోనే ఎక్కించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు. అందుకోసమే మనకి ఇంత వైజ్ఞానికంగా ఎదిగాము. చంద్రమండలానికి పంపిస్తున్నాము, అలాగే లోతైన సముద్రాల్లోంచి చమురు వెలికి తీస్తున్నాము. కానీ కృత్రిమంగా రక్తాన్ని తయారు చేయడం కానీ, లేకపోతే రక్తానికి ప్రత్యామ్నాయం కానీ ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేదు. అది కేవలం ఒక వ్యక్తి సహృదయంతో, మానవత్వంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తేనే తప్ప రక్తం యొక్క లభ్యత మనకు లేదు. అందుకోసమే స్వచ్ఛంద రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే ఈ రోజు అతను ఎవరికి రక్తం ఇస్తున్నాడో తెలియదు, రేపు అతను రక్తం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారు. మన దేశంలో 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 8.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. అయినా కూడా విచారకరమైన పరిస్థితి ఏమిటంటే మనకి 1,50,000 కోరుతున్నారు. దీనివల్ల 70% మంది రోడ్ యాక్స్ పాలైన వాళ్ళకి సకాలంలో రక్తం అంతగా ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలను కోల్పోవట్లేదు, అతనిపై ఆధారపడిన కుటుంబం మొత్తం లోటున పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఒక్క వ్యక్తిని మనం రక్షించుకుంటే అతని కుటుంబం మొత్తం హాయిగా ఉంటుంది. మన దగ్గర రక్తం ఇవ్వడానికి అంత మంది లేదా అంటే మన దేశ జనాభాలో 50% మంది రక్తదానాన్ని జరుగుతుంది. దానికి కేవలం 4 మాత్రమే అవసరాలు. మనం సేకరించే రక్తంలో 95% పురుషులైతే 5% స్త్రీలు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా స్త్రీలు ముందంజ వేస్తున్న రక్తదానంలో మాత్రం వాళ్ళు చాలా వెనకబడినారు. కేవలం 5% మాత్రమే రక్తం ఇస్తున్నారు. వాళ్ళు కూడా తమ యొక్క శాతాన్ని పెంచుకొని ఇంకా ముందుకు వస్తే మన యొక్క కొత్తలో కొంతైనా తగ్గించుకోవచ్చు. ఎందుకు వెనకడుగు వేయడం రక్తదానానికి, రక్తదానం అంటే కొంతమందికి రక్తాన్ని సేకరించే సూదులు పుట్టిస్తాయేమో అన్న భయం, కొంతమంది లోపల ఆ రక్తం యొక్క రంగు చూస్తే భయం, కొంతమందిలో ఆ రక్తం సేకరించడానికి వాడే సూదులు, ఆ బ్యాగులు మళ్ళా వాడతారేమోనన్న అనుమానం. స్టూడెంట్స్ ముందుకు వస్తారు రక్తదానం చేయడానికి, కానీ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ కోపడతారేమోనన్న భయం. ఇన్ని కారణాల చేత ఈ రక్తదానం పైన సరైన అవగాహన రాహిత్యం వల్ల చాలా మంది రక్తదానానికి ముందుకు వస్తారు. మరి రక్తదానం చేస్తే మనకు వచ్చే ఉపయోగాలు ఏమిటి? మన శరీరం లోపల ఎక్కువగా ఉన్న ఇనుప దారాలు, ఐరన్ కంటెంట్ ని బయటికి పంపించేస్తుంది రక్తదానం వల్ల. దానితో మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఈ రక్తం ఇవ్వటం వల్ల
మన శరీరంలో కొత్త రక్తం పుట్టి ఆ కొత్త రక్తానికి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనం చురుకుగా పనిచేసుకోవడానికి, ఉత్సాహవంతులుగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఇవన్నిటినీ ఒక పక్కన పెడితే మనం ఒక మనిషికి ప్రాణాన్ని ఇవ్వడానికి మన రక్తం ఉపయోగపడుతుందన్న ఒకే ఒక్క భావన మనందరిలో కలిగితే అది ఎంతైనా మంచిది. అంతేకాకుండా మీరందరూ అనుకోవచ్చు, ఈరోజు నేను నాకే రక్తంతో పని లేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలి? కానీ మీరు రేపు రక్త గ్రహీతలైతే మీకోసం ఎవరిస్తారు? మీరు ఎవరిని అడగలరు. అందుకోసమే మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఆ సమాజం కోసం కూడా మనం పాటుపడాలి. ఆ సమాజ శ్రేష్ఠ కూడా కోరుకోవాలి. మన శరీరంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఇక్కడ రక్తదానానికి ఎవరు ఇవ్వచ్చు అంటే 50 కేజీలు పైబడి ఆ రక్తం ఇచ్చే నాటికి 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 55 సంవత్సరాలు దాటకుండా ఉన్న వాళ్ళందరూ రక్తదానానికి అర్హులు. వాళ్ళు తమ శరీరం యొక్క బరువుకి 8 ml per kg బాడీ వెయిట్ చొప్పున రక్తదానం చేయడానికి అర్హులు. మన దగ్గర మనం తీసుకునేది కేవలం 350 ml మాత్రమే. కాబట్టి ఈ 350 ml కూడా మీకు మన శరీరంలో 5 లీటర్లు సర్క్యులేషన్లో 1 లీటరు వైటల్ ఆర్గన్స్ అంటే హార్ట్, లివర్, కిడ్నీ, లంగ్స్ లోపల స్టోర్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే మేము సర్క్యులేషన్ నుంచి 350 ml తీసుకున్నామో అది 24 to 48 hours మీ యొక్క వైటల్ ఆర్గన్స్ లో ఉన్న రిజర్వాయర్ నుంచి వచ్చి రీప్లేస్ చేయబడుతుంది. మరి వైటల్ ఆర్గన్స్ లో ఉన్న డెఫిసిట్ ని 3 weeks లోపల మన బోన్ మ్యారో తయారు చేసి పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చిన రక్తాన్ని తిరిగి మీరు 21 రోజుల లోపల పొందగలుగుతారు. అలాగే 22వ రోజుల రక్తదానానికి అర్హులు కాదు. రక్తదానానికి మధ్య 3 నెలల వ్యవధి ఉండాలి. అంతేకాకుండా ఒక వ్యక్తి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య లోపల ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇస్తే, సంవత్సరానికి 4 సార్లు రక్తం ఇస్తే 165 సార్లు రక్తదానం చేయొచ్చు. ఎందరో నిరుపేద ఆయన నిరుపేద వృత్తి ఏంటంటే గుర్రబండి నడిపించుకునే వ్యక్తి. అతను ఒక కుగ్రామం ఎక్కడ సోనేపట్ అనే విలేజ్ లోపల హర్యానా స్టేట్ లో నివసించే గబ్రూదన్ అనే వ్యక్తి కడు నిరుపేద. కానీ అతడు 180 సార్లు రక్తదానం చేశాడు. అతని రక్తదానం వల్ల 150 మంది మరణశైలిపై నుంచి లేవడం జరిగింది, వాళ్ళని రక్షించడం జరిగింది. అతను ఎలా ఇచ్చాడు ఈ రక్తదానం? ఎవరి ప్రోత్సాహంతో ఇచ్చాడు? మనకి ఇండో పాక్ వార్ నడుస్తుంది. అప్పుడు మన ప్రియతమ కీర్తిశేషులు లాల్ బహదూర్ శాస్త్రి యువతకు పిలుపునిచ్చారు. యుద్ధభూమిలో గాయపడిన జవాన్లకి రక్తం కావాలని ఎందరో యువత ముందుకు వచ్చి రక్తాన్ని విరివిగా ఇచ్చారు. అటువంటి సమయంలో ఈ గబ్రుద్దీన్ కూడా రక్తదానం చేయడం మొదలుపెట్టాడు. ఆయన రక్తదానంలో ఉన్న విలువను తెలుసుకొని ఎక్కడైనా తన విలేజ్ లోపల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఆయనే మొదటి వ్యక్తి పేరు నమోదు చేసుకుని రక్తదానం చేస్తున్నారు. మనందరికీ తెలుసు, మనం ఇచ్చే రక్తం వల్ల ఒక రోడ్ యాక్సిడెంట్ పర్సన్ బతికించవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీకి రక్తం తక్కువైతే అనీమియాను కాపాడవచ్చు. అలాగే శస్త్రచికిత్స చేయించుకునే వ్యక్తికి రక్తం అవసరమైతే మన రక్తం ఉపయోగపడుతుందని. కానీ మనందరికీ తెలియనిది, మనందరం తెలుసుకోవాల్సినది ఇంకొక తరగతి వాళ్ళకి మన రక్తం అవసరం. వాళ్ళు ఎవరంటే తలసీమియా చిన్నారు. వీళ్ళ జీవితం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. వీళ్ళకి ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. లేకపోతే వాళ్ళకి బతకడం కష్టం. మన దేశంలో 10,000 మంది ఇటువంటి పిల్లలు పుడుతున్నారు ప్రతి సంవత్సరం. వాళ్ళ లోపల 90% మంది చనిపోతున్నారు. ఎందువల్ల? సకాలంలో రక్తం అందక, సరైన వైద్యం అందక, ఆ జబ్బు మీద సరైన అవగాహన లేక, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి స్తోమత వాళ్ళకి వైద్యాన్ని చేయించలేని పరిస్థితిని కలిగి ఉండటం వల్ల వీళ్ళందరూ 90% మంది చనిపోతున్నారు. అటువంటి వారికి 40 మందికి విజయవాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రతి 3 వారాలకు ఒకసారి ఉచితంగా రక్తాన్ని ఇస్తుంది. అదంతా మీ అందరి సహాయ సహకారంతో మేము ఆ సహాయం చేయగలుగుతున్నాం. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర 40 మంది ఉన్నారు. ఏ ముక్కలో చెప్పాలంటే ఆ తలసీమియా చిన్నారుల బాధ ఎటువంటిదంటే, 1 అడుగు అమ్మఒడిలో 1 అడుగు మృత్యువడికి వడివడిగా సాగుతూ ప్రతినిత్యం జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతూ చివరకు మృత్యువు కరవాలానికి బలి అయి మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ తలసీమియా చిన్నారులు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. మీకు చూస్తే అయ్యో
వీళ్ళకి రక్తం అందడం లేదా అని మీరు అందరూ బాధపడతారు. మేము అటువంటి వాళ్ళని చూసి బాధపడి ఇంతమంది దగ్గరికి వచ్చి నేను మోటివేట్ చేస్తున్నాను. మీ అందరినీ అడిగి బ్లడ్ తీసుకెళ్లి వాళ్ళని రక్షిస్తున్నాం. వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ కావాలంటే నేను మీకు ఇవ్వగలను. 40 మందికి మేము గత 11 సంవత్సరాలుగా ఫ్రీగా బ్లడ్ ఇస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము 300 బ్యాగులు ఫ్రీగా ఇచ్చాం వాళ్ళ కోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి పిల్లలు 500 మంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారికి అందరికీ మన రక్తం అవసరం. మీరు ఎప్పుడైనా రక్తదానం చేయాలనుకున్నా, ఆ కోరిక కలిగినా మీరు రెడ్ క్రాస్ మర్చిపోవద్దు. ఎందుకంటే రెడ్ క్రాస్ ఇటువంటి పిల్లల్ని ఆదుకుంటుంది. అది కేవలం మీ యొక్క రక్తదానం వల్ల మాత్రమే ఇది మాకు చేయగలిగే అవకాశం కలుగుతున్నది. అంతేకాకుండా మీరు ఇచ్చే రక్తం కేవలం 35 రోజులు మాత్రమే